హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే సైక్ సిద్ధార్థ సినిమా చూసి వచ్చాను. ఒక తమాషా ఏంటంటే సినిమా కనీసం 10 టికెట్లు ఉంటే కానీ షో వేయమని చెప్పేసి అంటుంటే లిటరల్గా కూర్చొని జనాల్ని పోగు చేసుకొని ఫైనల్గా ఒక 10 మందిని గ్యాదర్ చేసుకొని సినిమా షో వేయించుకున్నాము. సో నా ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అరౌండ్ 65-66 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మూవీ లిటరల్గా ఒక 2 hour 5 minutes డ్యూరేషన్ ఏదో ఉంది. స్టోరీ వెరీ సింపుల్. లవ్ స్టోరీలో బిజినెస్లో ఫెయిల్ అయినటువంటి ఒక యువకుడు, అతనికి రిలేషన్షిప్లో ఫెయిల్ అయినటువంటి ఇంకొక లేడీ ఉంటుంది. ఆవిడకు ఒక కొడుకు ఉంటాడు. సో ఆ అమ్మాయితోటి ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా వాళ్ళ లైఫ్ ఎలా ఎండ్ అయింది అనేది సినిమా. సో స్టోరీ వెరీ సింపుల్, కాకపోతే చాలా ట్రెండీగా, చాలా అంటే క్విక్కీగా ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్ తోటి సినిమాని అంటే స్క్రీన్ ప్లేలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన అటెంప్ట్ ఇది. ప్రతి సీన్ డిఫరెంట్గా ట్రై చేయాలి అని చేసిన ప్రయత్నం అయితే కనిపిస్తుంది. బట్ ఎంతవరకు సినిమా ఎక్కుతుంది అనేది డౌటే. ఫస్ట్ హాఫ్ కన్నా డెఫినెట్గా సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఏం జరగదు, లేదో కొట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా. సో ఇట్లనే నడుస్తుంటుంది. అండ్ చాలా వరకు కొంచెం అడల్ట్ కంటెంట్, వల్గర్ కంటెంట్ అది ఉన్నాయి, ఇంకొంచెం వల్గర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం సెన్సిబుల్గా ఉంటుంది. బేసిక్గా ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్తారు కదా, ఆ పార్ట్ కొంచెం బెటర్గానే ఉంది. బట్ అగైన్ అక్కడ కూడా లౌడ్ క్యారెక్టరైజేషన్స్, గట్టి గట్టిగా అరవడము, అంటే ఎక్సెంట్రిక్గా కనిపిస్తాయి అన్ని క్యారెక్టర్స్ కూడా. సో అలాగా ఆ క్లైమాక్స్ పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే సినిమా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల మనకి పెద్ద బోరింగ్ అయితే ఏమి అనిపించదు. కాకపోతే సినిమా సో పర్ఫార్మెన్స్ వైజ్ డెఫినెట్లీ నందు గారు చాలా బాగా చేశారు. అంటే ఆయన కనిపిస్తూనే ఉంటారు కానీ ఆయన వరకు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఆయనకు రాసుకున్న అంటే ఆయనే కో రైటర్, ప్రొడ్యూసర్ కూడా, అడిషనల్ స్క్రీన్ ప్లే కూడా ఆయన రాసినట్టున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్స్లోకి ఆయనైతే పర్వాలేదు, ఓకే. ఆయనకు మించి సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, అంటే హీరోయిన్ క్యారెక్టర్, ఇద్దరు హీరోయిన్స్ కదా, ఒక హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి కేవలం గ్లామర్ షోకి ఉంటుంది, ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ టైప్, అంటే ఫ్యామిలీ ఓరియంటేషన్ తోటి ఉంటుంది. సో 2 క్యారెక్టర్స్ ఓకే, పర్లేదు, బాగానే చేసినారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, అది నాకు పెద్దగా రిజిస్టర్ కాలేదు. అంటే చాలా మోడర్న్ వేలో చెప్పాలని ట్రై చేస్తున్నారు. బట్ ఏమో నాకు అది, అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా అంత బాగా రిజిస్టర్ అయినట్టు నాకు అనిపించలేదు అట్లీస్ట్. అగైన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇంకా 4-5 సెట్లు అంతే, ఒక 2-3 ఇల్లు అంతే బయట. ఇన్ఫాక్ట్ కాస్ట్యూమ్స్ కూడా ఏముండవు. ఆల్మోస్ట్ సినిమాలో 2 hours సినిమాలో లిటరల్గా 1.5 hour సినిమా అంతా కూడా ఆయన బాక్సర్స్లోనే ఉంటారు, పైన ఒక టీషర్ట్ ఉంటుంది అంతే. సో ఖర్చు అయితే పెద్ద ఎక్కువగా పెట్టినట్టు అనిపించదు. ఉన్న దాంట్లో ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నారు. మీకు ఇటువంటి ఎక్సెంట్రిక్ క్యారెక్టర్స్, లౌడ్ డైలాగ్స్ ఇటువంటి ఏమన్నా నచ్చే పాట అయితే కనుక ఒకసారి ట్రై చేయండి అంతే. బట్ సిన్సియర్గా నందు గారికి మంచి సినిమా పడాలని అయితే నేను కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఆయన వెరీ సూన్ మంచి క్యారెక్టర్స్ చేస్తూ, ఇన్ఫాక్ట్ మన దండోరా సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది. అలా మంచి క్యారెక్టర్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఓకే, ఎనీవేస్, దిస్ ఈజ్ మై రివ్యూ. వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.